హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సూపర్ న్యూస్ అందించింది. తీవ్ర ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న ఈ మార్గాన్ని 6 వరుసల హైవేగా విస్తరించేందుకు భారీ ప్రాజెక్టును సిద్ధం చేసింది. NH-44 పరిధిలో అత్యంత రద్దీగా ఉండే కొత్తూరు నుంచి కర్నూలు వరకు ఉన్న 176.37 కిలోమీటర్ల రహదారిని 6 వరుసల పాక్షిక యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా మార్చనున్నారు. సుమారు 5,000 కోట్ల అంచనా వ్యయంతో బ్రౌన్ఫీల్డ్ పద్ధతిలో ఈ పనులు చేపట్టబోతున్నారు. అంటే కొత్తగా ఎలాంటి భూసేకరణ లేకుండా ప్రస్తుతం ఉన్న 60 మీటర్ల స్థలంలోనే రహదారి విస్తరణతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లను నిర్మించనున్నారు. ఈ కొత్త 6 వరుసల రహదారిపై వాహనాలు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్లు చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రయాణ మరింత సురక్షితంగా సునాయాసంగా సాగేందుకు ఈ మార్గంలో మొత్తం 86 అండర్ పాస్లు, 10 భారీ వంతెనలు మరియు 3 టోల్ ప్లాజాలను నిర్ణయించనున్నారు. ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన ఆకర్షణ ఏంటంటే అత్యాధునిక డిజిటల్ స్కానర్ల ద్వారా ప్రయాణించిన దూరానికి టోల్ రుసుము వసూలు చేసే సిస్టమ్ను ప్రవేశపెడుతున్నారు. వాహనం హైవేపై ఎంత దూరం వెళ్తే ఫాస్టాగ్ నుంచి కేవలం ఆ దూరానికి డబ్బులు కట్ అవుతాయి. దీనివల్ల ప్రయాణికులపై అనవసర భారం తప్పుతుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన DPR వచ్చే సెప్టెంబర్ నాటికి కేంద్రానికి అందనుంది. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేయనున్నారు. ఈ రహదారి అందుబాటులో వస్తే 2 నగరాల మధ్య వాణిజ్య రవాణా రంగాలు మరింత పుంజుకుంటాయి. హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 LIG ఇళ్ల కోసం ఆగస్టు 10తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే వరుస సెలవుల వల్ల చాలా మంది పేదలు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న హౌసింగ్ బోర్డు దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు దాదాపు 46,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కాగా తొలి దశలో నిర్మిస్తున్న ఒక్కో LG ఫ్లాట్ విస్తీర్ణం 525 చదరపు అడుగులుగా ఉండనుంది. దీని మొత్తం వ్యయం 11 లక్షలు కాగా ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీని భరిస్తోంది. మిగిలిన 6 లక్షలను మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. సొంతింటి కల నెరవేర్చుకునేవారు ఈ అవకాశం ఉపయోగించుకొని ఆగస్టు 15 లోపు దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితులు రాష్ట్రాన్ని వేధిస్తున్నప్పటికీ ఏపీ అభివృద్ధి ఆవొద్దని 15% వృద్ధి రేటే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ప్రణాళిక విభాగం సమర్పించిన జూలై 2026 నాటి సమగ్ర ఆర్థిక నివేదికను క్షుణ్ణంగా సమీక్షించిన సీఎం తీవ్ర ఆర్థిక సవాళ్లు, వాతావరణ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సామాన్య ప్రజలపై ఏమాత్రం ధరల భారం పడకూడదని తేల్చి చెప్పారు. నిత్యావసరాల
విత్తనాల ధరలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయం ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేందుకు నియోజకవర్గ మండలాల వారీగా ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కాగా 2025-26 రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7% వృద్ధి రేటు నమోదు చేసి జాతీయ సగటు కంటే ముందుంది. రంగాలు వారీగా చూస్తే వ్యవసాయంలో 13.5%, పారిశ్రామిక రంగాన 10.6%, సేవల రంగంలో 9.9% మేర వృద్ధి నమోదైంది. సాంకేతికత వినియోగంతో పన్నుల వ్యవస్థను బలోపేతం చేయడంతో జీఎస్టీ వసూలు 21% పెరిగి 13,282 కోట్లకు చేరాయి. అంతేకాకుండా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల మెరుగు కోసం చేపట్టిన 2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్లో ఇప్పటికే 75.4% పురోగతి సాధించామని నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నిరసన ర్యాలీలో ఊహించని వినూత్న పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నిరసన ర్యాలీలో ఊహించని వినూత్న పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో ప్రత్యక్షం కావడం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే ఏపీ డిఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో వైసీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టాయి. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాసి పెట్టుకోండి, 2029లో అధికారంలోకి వచ్చేది మేమే అనే నినాదాలతో రూపొందించిన ఫ్లెక్సీలలో వైఎస్ జగన్ పక్కన కేటీఆర్ ఫోటో కనిపించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంపై జరుగుతున్న ఒక స్థానిక పోరాటంలో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఫోటోలు దర్శనమివ్వడంతో ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన పోస్టర్లలో పక్క రాష్ట్ర నాయకుడి బొమ్మ ఉండటం వెనుక అసలు అంతరార్థం ఏమై ఉంటుందనే దానిపై పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు డిఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, దీనిపై విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నాయకత్వంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో ప్రదర్శించిన వినూత్న ఫ్లెక్సీలు మాత్రం కేవలం ఏలూరులోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం సరికొత్త రచ్చ లేపాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు, ముఖ్యంగా విశాఖ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ అద్భుతమైన స్వాతంత్ర్య దినోత్సవ కానుక అందించింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఏరో ఎక్స్ప్రెస్ పేరుతో 20 సరికొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తేనుంది. ఆగస్టు 17 నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్లో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందే ఆగస్టు 15న ఈ బస్సులను ఆర్టీసీ ప్రారంభించనుంది. 12 మీటర్ల పొడవు, 40 సీట్ల సామర్థ్యంతో ప్రత్యేకంగా లగేజీ స్పేస్, సీసీటీవీలు, డిజిటల్ డిస్ప్లేలతో ఈ ఎకో ఫ్రెండ్లీ బస్సులను రూపొందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బస్సులు ఏకంగా 200 కిలోమీటర్లు ప్రయాణించగలవు. సాధారణంగా ట్యాక్సీలో ఎయిర్పోర్ట్కు వెళ్లాలంటే 800 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈ ఏరో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తే నగరం లోపలి ప్రధాన కేంద్రాల నుంచి గరిష్టంగా 300 రూపాయల నుంచి 400 రూపాయలు, మధురవాడ పరిసరాల నుంచి కేవలం 100 రూపాయలకే టికెట్ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4:30 నుంచి రాత్రి 10:30 వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఈ బస్సులు విశాఖలోని 2 ప్రధాన రూట్లలో ప్రయాణిస్తాయి. మొదటి రూట్ గాజువాకర్ నుంచి ఎన్ఏడి జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, మధురవాడ మీదుగా ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. రెండవది సింధియా నుంచి విశాఖ రైల్వే స్టేషన్, బీచ్ రోడ్, ఐటీ హిల్స్, మారిక వలస మీదుగా భోగాపురం చేరుకుంటుంది. ఈ సేవలతో సామాన్య ప్రయాణికులకు రవాణా ఛార్జీలు భారీగా ఆదా కానున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించాలని కోరారు. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా అంటూ ప్రధాని మోదీ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేక రీల్తో పాటు ఎక్స్ వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయటంతో పాటు వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఈ వేడుకలను జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రారంభమైన ఈ ఉద్యమం వల్ల ప్రతి పౌరుడికి జాతీయ పతాకంతో ఉన్న అనుబంధం, గౌరవం మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గర్వానికి ప్రతీక అని, దేశం కోసం అత్యుత్తమంగా పనిచేయాలనే నిరంతర స్ఫూర్తిని అది అందిస్తుందని ప్రధాని గుర్తు చేశారు. దేశభక్తిని, మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటుకునేలా ఆగస్టు 15న ప్రతి ఇంటా పండుగల వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న వందే మాతరం బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో ఈ బిల్లు త్వరలోనే పూర్తిస్థాయి చట్టంగా రూపకల్పన దాల్చనుంది. దేశభక్తిని, జాతీయ భావాలను మరింత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రాత్మక బిల్లును తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ చిహ్నాలు మరియు జాతీయ గేయానికి పూర్తి స్థాయి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. దేశ జాతీయ ప్రతీకలను అవమానించడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా దేశ జాతీయ గేయమైన వందే మాత్రం ఆలపించకుండా అడ్డుకోవడం లేదా దాని పట్ల ఎలాంటి అవమానకర రీతిలో ప్రవర్తించిన కఠిన చర్యలు ఉంటాయని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. జాతీయ చిహ్నాల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఇందులో కఠిన నిబంధనలను చేర్చింది. జాతీయ చిహ్నాలను లేదా జాతీయ గేయాన్ని కించపరిచేలా వ్యవహరించే వారికి ఈ చట్టం కింద ఏకంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దేశ గౌరవాన్ని, జాతీయ ప్రతీకల ప్రాముఖ్యతను కాపాడేందుకే కేంద్రం ఈ చట్టాన్ని కఠినతరం చేసింది.